రామ్ గోపాల్ వర్మ గారు, ఆస్కర్స్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ నాటు RRR సినిమాకి రావడం మీరేమైనా స్పందన ఉందా అసలు? అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్స్ అంటే ఐ థింక్ అవార్డు వచ్చినా రాకపోయినా, అన్ని అవార్డులు వచ్చినా ఏమీ రాకపోయినా ఏం డిఫరెన్స్ పడదు. బికాస్ దాని ట్రెమెండస్ ఎఫెక్ట్ ఆల్రెడీ చూస్తారు. సో నా ఉద్దేశంలో ఒకవేళ RRRకి అవార్డు రాకపోతే ఆస్కార్ వల్ల దురదృష్టం అది. ఆహా. యా, దట్స్ వాట్ ఐ థింక్, యా. బట్ మీరు డిడ్ యూ పర్సనలీ ఎంజాయ్ దట్ ఫిల్మ్? యా. వాట్ యూ థింక్ క్రియేటెడ్ దట్ మ్యాజిక్ విత్ దట్? అసలు ఏమన్నా లాజికల్ అప్రోచ్ ఉంటుందా? దట్ ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఈచ్ పర్సన్కి ఏ విషయంలో ఎందుకు నచ్చుతుంది అనేది, నాకు నచ్చడంలో వేరే రీజన్స్ ఉంటే జనాలందరూ ఒకటి, నేను ఒకటి కాదు, డిఫరెంట్ పీపుల్కి. సో నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ అండ్ ఆల్ దట్, ఐ థింక్ ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అండ్ యా. సో అంటే ఈ పాట ఎందుకు అలా విశ్లేషణలు ఏమి ఉండవు మీకు ఆబ్వియస్లీ? అంటే నాకు పర్సనల్గా కీర్వాణి పాటలు నాటు కన్నా నచ్చినవి 50 వేరే ఉన్నాయి. ఓ రెండు చెప్పరా ప్లీజ్? అదే క్షణక్షణం పాసిబ్లీ. వన్ ఆఫ్ ద టూ. రైట్. అండ్ ఒక తెలుగు సినిమా ఇంత స్థాయిలో a lot of marketing has happened అనే ఒక కామెంట్ కూడా వచ్చింది దీనిపై. అంటే వెదర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు టాక్ అబౌట్ ఇట్ నో, బట్ ఆ కామెంట్ కూడా వచ్చింది దట్ యూ హ్యావ్ టు యాక్టివ్లీ షో అండ్ షోకేస్ యువర్ వర్క్, ఓన్లీ దెన్ యుల్ బి రికగ్నైజ్డ్ అని. డు యూ బిలీవ్ దట్? సి ఇక్కడ ఇప్పుడు చాలా కొంతమంది ఏదో కామెంట్స్ చేశారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, 80 కోట్లు, అదే వేరేది తీయచ్చు అని. అంటే ఒక పర్సన్ చాలామంది చేశారు, ఇంక్లూడింగ్ సమ్ పీపుల్ ఫ్రమ్ బాంబే ఆల్సో. నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి RRR లాంటి సినిమా కానీ దాని వెనకాల ఉన్న రాజమౌళి ఇలాంటి వాళ్ళ గురించి ఒక కామెంట్ చేయటం అనేది ఒక ఏనుగు గురించి చేసినట్టు నా దృష్టిలో. ఎందుకంటే ద టూ స్మాల్ అండ్ లో ఇన్ కంపారిజన్ ఒకటే. అదే ఆస్పెక్ట్లో ఇప్పుడు వాళ్ళు చేసేలేదు నాకు తెలియదు, అది వాళ్ళ డబ్బు, వాళ్ళు చేశారు అనుకోను. చేయకపోతే ఇప్పుడు ఇలాంటి డబ్బులు ఇండియాలో తెలుగుదేశం ఆంధ్రదేశం నుంచి వెళ్ళి ఖర్చు పెడితే హాలీవుడ్ వాళ్ళు ఖర్చు పెట్టలేరా? RRR రేంజ్ కలెక్షన్స్కి 1500 రెట్లు వాళ్ళు సంవత్సరానికి 20 తెస్తారు. ఈ మొత్తం ఎవెంజర్స్ ఈ ఫ్రాంచైజ్ కానీ ఇలాంటివన్నీ. ఓకే, సో డబ్బులతోటి అవార్డు కొనేయచ్చు అంటే ఇంతకన్నా డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ నాలెడ్జ్ కూడా ఒకటి. రెండోది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్రాండ్ అవుతున్నప్పుడు మీరు మంచి సినిమా తీశారు, ఒక ఎక్స్ట్రాడినరీగా హిట్ అయింది. ఆ మంచి సినిమా ఇలా వెళ్ళాలంటే డబ్బులు ఒకవేళ అవసరం ఉంటే ఆ పేరు మీరు మ్యాగ్నిఫై చేయడానికి కూడా మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఒక యూనిట్, ఒక కన్జ్యూమర్ యూనిట్ ఏదో చేశారు, దాని పబ్లిసిటీ ఖర్చు పెడతారు కదా. మీరు హోర్డింగ్స్ పెట్టారా, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టారా, దాని గురించి ఏదో చెప్పారా, చెప్పించారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ పనే, పార్ట్. సో సినిమా వేరు, రాజమౌళి వేరు. రాజమౌళి యాజ్ ఎ బ్రాండ్, లేకపోతే రాజమౌళితో తర్వాత తీసే సినిమాలకి మార్కెట్ పెరుగుతుంది, ఎందుకంటే ఇంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి. రైట్. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టి ఖర్చు పెడతారు. అవును. యా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ దట్ కాన్ బి టేకన్ సెపరేట్లీ. ఆ రేంజ్ ఆలోచన లేనప్పుడే మీరు సినిమాకి ఎంత అయిపోయింది, పబ్లిసిటీకి అంత ఖర్చు పెట్టారు, లేకపోతే దానికి ఎంత ఖర్చు పెట్టారు అని వెరీ వెరీ ఎమెచ్యూరిష్ అండ్ సిలీ థింగ్ అది. సో డూ యూ పర్సనలీ బిలీవ్ రామ్ గోపాల్ వర్మ గారు దట్ ఇలాంటి ఒక భారీ అవార్డు అందుకున్న తర్వాత ఆబ్వియస్లీ అందరూ అప్వర్డ్స్ దీనిలో ఉంటారు, నెక్స్ట్ ఏమిటి అనే ఫీలింగ్ వస్తుంది కదా? అవును. సో మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ఆస్కర్? ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఆస్కర్? సి ఎవ్రీబడి ఇప్పుడు మనం కాంపిటేటివ్ వరల్డ్లోను. అవును. సో ఇప్పుడు రాజమౌళి బాహుబలి టైంలో ఏదైతే ఒక బెంచ్ మార్క్ సృష్టించాడు, దాని తర్వాత చాలామంది 40 crores 50 crores 100 crores సినిమాలు తీశారు. దాంట్లో కొన్ని ఆడిని కొన్ని ఆడకపోవచ్చు, కానీ బెంచ్ మార్క్ రేజ్ అయిపోయింది. అవును. నిజంగా మనం ఏం చేస్తే ఇంతకు రావచ్చు అనేది ప్రూవ్ అయిపోయింది. అవును. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ తెలుగు సినిమాలో కూడా ఒక ఆస్కార్ అవార్డు వచ్చేసింది అంటే రేపొద్దున్న యంగ్ డైరెక్టర్స్ కానీ ఇప్పుడున్న డైరెక్టర్స్ దాంట్లో అట్లీస్ట్ వాళ్ళకి రీచబుల్గా ఉంది అన్నప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారు. యా. సో ఇప్పుడు ఏంటి, తెలుగు సినిమా అనేది ఉందని RRR ప్రూవ్ చేశారు. అప్పుడు ఏంటి, అది రాజమౌళి తను వెళ్ళి కూర్చున్నాడా, ఖర్చు పెట్టాడా, ఇవన్నీ పక్కన పెట్టేసి
ఫైనల్గా రాజమౌళి ఏమి అచీవ్ చేశాడు, ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండటానికి ఛాన్స్ ఉంది. రేపు పొద్దున ఇంకోటి ఎవడో తీస్తే తెలుగు సినిమా ఈ RRR వలన హాలీవుడ్ సీరియస్గా తీసుకుంటుంది ఫస్ట్. ఆ సినిమా అని అది తీసుకురండి అంటుంది. సో అది ఆ గుర్తింపు అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసింది. సో దానికి రాజమౌళి ఒకవేళ ఖర్చు పెట్టాడు నాకు తెలియదు, ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. ఒకవేళ 80 కోట్లు ఖర్చు పెట్టారంటే 1000 కోట్లు ఖర్చు పెట్టినా తక్కువే అంటున్నాను. బికాజ్ ది వాట్ హీ అచీవ్డ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ కాస్ట్ అనేది రికవరీని జస్టిఫై చేస్తుంది. అవును, తెలుగు సినిమాకి మ్యాక్సిమం 70 కోట్ల రెవెన్యూ ఉంది థియేటర్ అనుకున్నప్పుడు బాహుబలిని దే మేడ్ విత్ 150 crores. రైట్, బట్ ఇట్ కేమ్ 1000-2000 వచ్చేసింది ఫైనల్గా. కరెక్ట్. సో ఇట్ జస్టిఫైడ్ ద మీన్స్. సో సేమ్ థింగ్ మీరు క్యాంపెయిన్ చేయడానికి ఎంత ఖర్చు పెడితే ఒకవేళ పెట్టి ఉండే దానికి 10 రెట్లు హీ గాట్ ద నేమ్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్గా అంత పేరు తీసుకొచ్చాడు. అది అది ఆ లాజిక్ ఈ చిన్న బుర్రలకు అర్థం కాదు. సో ఫైనలీ వర్మ గారు, మీరు ఎప్పుడు అవార్డ్స్ కోసం అని కానీ అవార్డ్స్ దిశగా కానీ మీరు ప్రయత్నించి మార్కెట్ చేసుకోలేదు. నో. ఇస్ దర్ రీజన్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్స్ నమ్మను నేను. ఎందుకు నమ్మను అంటే సినిమాకి సంబంధించిన కొంతమంది కూర్చుని వాళ్ళు ఏదో వాళ్ళకి ఎక్కడంటే తెల్లోళ్ళు కాబట్టి అమెరికన్స్ కాబట్టి మనం ఇస్తున్నాం. ఎవడో ఒకడో అసలు వాడికి ఏమీ లేదు కానీ వాడు ఇంటెలిజెంట్ పర్సన్, వాడు చేసిన దానికంటే వాడు చెప్పిన దాన్ని బట్టి నేను నాకు వాడికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఆడేదో కమిటీలో ఉండి అవార్డు ఇచ్చాడు అంటే ఇప్పుడు అవార్డు అనేది పైనుంచి పడదు కదా. రైట్. ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓటింగ్ ప్రాసెస్ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఏదైనా సరే. సో ఐ డోంట్ కేర్ అబౌట్ అవుట్ సైడర్స్ మేకింగ్ అన్ ఒపీనియన్ అని ఫీల్. అందుకని నేను నా కెరీర్ మొత్తంలో ఇప్పుడు అవార్డ్స్కి దేనికి ఇవ్వలేదు ఇంపార్టెన్స్. పిలిచి ఇస్తే వెళ్తారా? నేను ఎప్పుడే వెళ్ళలేదు. నాకు వచ్చిన అవార్డ్స్ దేనికి కూడా వెళ్ళలేదు. వేటికి కూడా? ఓన్లీ వన్స్ ఐ వెంట్ ఫస్ట్ సినిమాకి, శివాకి. దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ వాట్ యూ ఫీల్ రామ్ వర్మ గారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పినట్టు RRR ఒక ప్రపంచ స్థాయికి చేరుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్స్ అన్ ఓవరాల్ కాంట్రిబ్యూషన్, నాట్ జస్ట్ టు కరెక్ట్. కాబట్టి విల్ వెయిట్ అండ్ వాచ్ ఆస్కర్స్ అండ్ స్కై ఇస్ ద లిమిట్ అని తెలిసిపోయింది ఈసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ.